బ్రిక్స్ సమ్మిట్ ఒకవైపు ఉంటే అజిత్ దోవల్ గారి అసలు టాస్క్ మరొకటి ఉంది. మన భారత్ రక్తమోడే విధంగా పాకిస్తాన్ చేస్తున్న కార్యకలాపాలపైన అజిత్ దోవల్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. సింధు జలాల్ని వదలకపోతే పాకిస్తాన్ భారత్పై యుద్ధం చేస్తోందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఖ్వాజా ఆసిఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈవెన్ జుల్ఫికర్ అలీ భుట్టో చేసినటువంటి స్టేట్మెంట్ నుంచే ఈ డాక్టరీన్ వచ్చింది. వి బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అని. అండ్ భారతదేశాన్ని వేలాది కట్స్ చేసి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రక్తమోడేలా భారత్ని చేస్తాము అని ప్రచ్ఛన్న యుద్ధానికి శ్రీకారం చుట్టింది పాకిస్తాన్. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఢిల్లీలో బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏలు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ జరిగింది. అందులో అజిత్ దోవల్ గారు పాల్గొన్నారు. అండ్ అనేక బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అందరూ కూడా అందులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్కి సంబంధించి ఒక శాంతి చర్చలు కొంత సఫలీకృతం అవడం పైన అజిత్ దోవల్ గారు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇది బ్రిక్స్ సమ్మిట్ ఒకవైపు ఉంటే అజిత్ దోవల్ గారి అసలు టాస్క్ మరొకటి ఉంది. అదేంటి అనంటే గత కొంతకాలంగా గత 6 నెలల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ పంపించి ఈ భారతదేశంలో ఒక యుద్ధ వాతావరణం సృష్టించడం కోసం మన భారత్ రక్తమోడే విధంగా పాకిస్తాన్ చేస్తున్న కార్యకలాపాలపైన అజిత్ దోవల్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. అండ్ దాని మీద ఎప్పటికప్పుడు టెర్రరిస్ట్ మాడ్యూల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బర్స్ట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ నుంచి కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. అండ్ భారత్ కూడా సర్వసన్నద్ధంగా అటు సరిహద్దుల్లో సన్నద్ధంగా ఉన్నాము అండ్ అంతర్గతంగా కూడా దేశంలో కూడా అస్థిర వాతావరణం క్రియేట్ చేయడానికి ఉగ్ర కార్యకలాపాలు నిర్వర్తించడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేస్తూనే వస్తూ ఉన్నాం. ఒకసారి అన్ని డాట్స్ని కనెక్ట్ చేసి కొన్ని వివరాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఎన్ఎస్సీల సమావేశం జరుగుతోంది. ఇదే టైంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ సింధు జలాల్ని వదలకపోతే పాకిస్తాన్ భారత్పై యుద్ధం చేస్తోందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఖ్వాజా ఆసిఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరొక వైపు బంగాళాఖాతంలో సబ్మెరైన్స్ని డిప్లాయ్ చేస్తామని జస్ట్ 2 రోజుల ముందే పాకిస్తాన్కి సంబంధించినటువంటి నేవీ అధికారి శ్రీలంకలో స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ చైనా హాంగూర్ క్లాస్ సబ్మెరైన్ మొదటి సబ్మెరైన్ కమిషన్ అయిన తర్వాత దాన్ని పాకిస్తాన్కి పంపించారు. చైనా తయారు చేసినటువంటి సబ్మెరైన్ని పాకిస్తాన్ తీసుకొస్తూ ఉంది. మధ్యలో శ్రీలంక దగ్గర డాక్ చేసిన సందర్భంలో బంగాళాఖాతంలో ఈ హాంగూర్ క్లాస్ సబ్మెరైన్స్ని మేము డిప్లాయ్ చేయబోతున్నామని పాక్ నేవీ అధికారి ప్రకటించారు. ఇదే సమయంలో మరొక వైపు కొంతకాలం క్రితం 2-3 నెలల క్రితం అసీం మునీర్ నేతృత్వంలోని అక్కడి పాకిస్తాన్ బలగాలు అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ ఈసారి యుద్ధం చేస్తే కేవలం ఎల్ఓసికే పరిమితం కాదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని భారత్ చెబుతోంది. కానీ ఈసారి కనుక మళ్ళీ అటాక్ చేసే ప్రయత్నం చేస్తే భారత్ పాకిస్తాన్ పైన ఈసారి పాకిస్తాన్ ఎల్ఓసికే పరిమితం కాదు, ఈసారి ఈస్ట్ వైపు నుంచి దాడి చేస్తామన్నారు. అంటే ఈస్ట్ వైపు అంటే బంగాళాఖాతము అటు బంగ్లాదేశ్ అంతా కూడా ఈస్ట్ వైపు ఉంది కాబట్టి మేము బంగ్లాదేశ్ వైపు నుంచి దాడి చేస్తామని ఆయన చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందంతా వెస్టర్న్ ఫ్రంట్లో మాత్రమే మనకు సమస్యగా ఉండేది. ఇప్పుడు ఈస్టర్న్ ఫ్రంట్లో కూడా ఒక వార్ జోన్ మొదలు కాబోతోంది అనే సంకేతాల్ని అసీం మునీర్ ఇచ్చాడు. ఇదే టైంలో మరొక వైపు చూస్తే ఇజ్రాయెల్ అంబాసిడర్, ఇజ్రాయెల్ దౌత్యవేత్త మన భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తి రువాన్ అజార్ ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆదిత్య రాజ్ కౌల్తో ఆయన సంభాషిస్తూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే హమాస్ తరహా అటాక్స్ జరగడానికి అవకాశం ఉంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్లో హమాస్ టెర్రర్ నెట్వర్క్ విస్తరిస్తోంది అని ఇజ్రాయిల్ అంబాసిడర్ భారత్లో ఉన్నటువంటి వ్యక్తి మన ఆదిత్య రాజ్ కౌల్ సీనియర్ జర్నలిస్ట్ ఎన్డీటీవీ జర్నలిస్ట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అంటే అర్థం చేసుకుంటే ఒకవైపు ఇంతకుముందు కేవలం భారత్ టార్గెట్గా అటు లష్కర్-ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్ ఇట్లాంటి సంస్థలు మాత్రమే ఉండేవి. కానీ వీటికి అదనంగా ఈవెన్ ఐసిస్ కార్యకలాపాలు భారత్లో పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అల్ ఖైదా మాడ్యూల్ని నిన్నగాక మొన్న మన ఢిల్లీలో ఒక అల్ ఖైదా మాడ్యూల్ని ఢిల్లీ పోలీసులు బర్స్ట్ చేశారు. అల్ ఖైదా మోడల్ ఏంటి అని అంటే కనుక అందులో ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారంటే కనుక ఖిలాఫత్ ప్రకటిస్తూ కొంతమంది, వాడి పేరు డాక్టర్ ఇష్తియాక్,
అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు సుమారు 6గురిని రాజస్థాన్ భివండిలో అండ్ యూపీ జార్ఖండ్లలో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 14 మంది టెర్రరిస్టులని ఢిల్లీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది నిన్ననే. సో ఇది అల్ ఖైదా మాడ్యూల్. ఇందాక నేను చెప్పినట్టుగా హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తైబా లేకపోతే జైషే మహమ్మద్ వీళ్ళు ఎక్కువగా మన భారతదేశంలో అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ ముజాహిదీన్ లాంటి సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. కానీ వాటికి అదనంగా అల్ ఖైదా భారత్ మీద ఈ మధ్యకాలంలో ఎక్కువగా దృష్టి సారించింది. అల్ ఖైదాకు తోడుగా ఈవెన్ ఐసిస్ కార్యకలాపాలు కూడా భారతదేశంలో పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అనేక మంది ఐసిస్ సానుభూతి పరులు కూడా ఈవెన్ భారతదేశంలో పెరిగారు. ఈవెన్ మన కేరళ నుంచి చాలామంది ఐసిస్లో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు అని మనకు నిఘా వర్గాలు ధృవీకరించిన నేపథ్యం ఉంది. ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ నెట్వర్క్స్ సరసన ఇవాళ హమాస్ కూడా చేరింది. హమాస్ నిజానికి గాజా స్ట్రిప్కే పరిమితమయ్యేది. కేవలం ఇజ్రాయెల్ టార్గెట్గానే హమాస్ కార్యకలాపాలు ఉండేవి. అండ్ మిడిల్ ఈస్ట్లో మాత్రమే, వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియా దేశాల్లో మాత్రమే ఈ హమాస్ కార్యకలాపాలు ఉండేవి. అట్లాంటి హమాస్ ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్లని మేజర్గా వాళ్ళు ఒక నెట్వర్క్ని విస్తరించడానికి వాడుకుంటున్నారని తెలుస్తోంది. మనకు తెలుసు, నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోల్లో చెప్పాను. ఇంతకుముందు ఆ పహల్గామ్ ఉగ్రదాడికి ముందు హమాస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ సాలిడారిటీ డేలో భాగంగా వాళ్ళు అక్కడ పాల్గొన్నారు. హమాస్ ఉగ్రవాదులు కీలక నాయకులు కూడా వచ్చారు. అండ్ పహల్గామ్ దాడికి మనం ప్రతీకారం తీర్చుకునే విషయంలో మనం మురిడ్కే మీద దాడి చేసాం. మురిడ్కేలో ఉన్నటువంటి టెర్రర్ స్థావరం పైన దాడి చేస్తే అందులో అక్కడ హమాస్ ఉగ్రవాదులు ఆ మురిడ్కేని వాళ్ళు విజిట్ చేసినట్టుగా కూడా మనకు వార్తా కథనాలు కూడా వచ్చాయి. ఇక హమాస్ ఎందుకు కొంచెం భయానకంగా ఉంటుంది, ఎందుకు భయంకరమైనటువంటి అంశం ఇది, ఎందుకు కీలకమైన విషయము అని అంటే కనుక హమాస్కి ఒక డిఫరెంట్ టెర్రర్ మాడ్యూల్ ఉంది. అదేంటి అని అంటే కనుక వాళ్ళు సొరంగ మార్గాల ద్వారా, టన్నెల్స్ ద్వారా ఈ ఇన్ఫిల్ట్రేషన్ చేయడం, అంటే టెర్రరిస్ట్లని భారతదేశంలోకి పంపించడము అండ్ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లు చేయడము అండ్ ఇక్కడ దాడులు చేసి ఇక్కడున్న వాళ్ళని బందీలుగా తీసుకెళ్లడము, ఇవన్నీ హమాస్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక మోడస్ ఆపరెండి, హమాస్ స్టైల్ అది. సో వాళ్ళు ఫస్ట్ టన్నెల్స్ నిర్మాణంలో వాళ్ళు ఎక్కువగా టెక్నాలజీని సంపాదించారు. ఈవెన్ గాజా స్ట్రిప్లో మొత్తం టన్నెళ్ళు మాత్రమే ఉంటాయి. సొరంగాల ద్వారా ఇజ్రాయెల్లోకి వచ్చి మారణహోమం సృష్టిస్తూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే కనుక, మీరు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వాటిలో డాట్స్ కనెక్ట్ చేయడం అని అంటే కనుక, బంగ్లాదేశ్తో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే షేక్ హసీనాని అక్కడి నుంచి పంపించేసిన తర్వాత బంగ్లాదేశ్ కేంద్రంగా అక్కడ మన భారత వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం సీరియస్గా చేశారు అండ్ అందులో సక్సెస్ అయ్యారు కూడా. అండ్ బంగ్లాదేశ్తో పాకిస్తాన్ డిఫెన్స్ ఒప్పందాలు కూడా చేసుకుంది, మిలిటరీ ఒప్పందాలు కొన్ని చేసుకుంది. అండ్ ఇద్దరూ కలిసి అమన్ పేరిట మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా చేశారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి. అండ్ ఇరు దేశాల్లో ఒక సంబంధాలు మళ్ళీ బలోపేతం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇరు దేశాల్లో చైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఓవైపు చైనా పాకిస్తాన్లో JF-17లు తయారీకి వాళ్ళు చైనానే సహకరిస్తోంది. చైనానే ఇప్పుడు సబ్మెరైన్లు తయారు చేసి పంపిస్తోంది. చైనా టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ ఇచ్చింది. ఈవెన్ మొన్నటికి మొన్న ఒక 8 శాటిలైట్లో చాలా శాటిలైట్స్ని ఒకేసారి పాకిస్తాన్ ప్రయోగించింది అండ్ అందులో విజయవంతమైందని కూడా మనకు సమాచారం వచ్చింది. అండ్ చైనా ఇచ్చినటువంటి టెక్నాలజీతో పాకిస్తాన్ శాటిలైట్లు తయారు చేసుకుంటోంది, ఫైటర్ జెట్లను తయారు చేసుకుంటోంది. అండ్ చైనానే పూర్తిగా పాకిస్తాన్కి ఆల్మోస్ట్ వాళ్ళ డిఫెన్స్ అవసరాలన్నింటినీ కూడా తీరుస్తున్నది. నిజానికి పాకిస్తాన్ డిఫెన్స్ అవసరాల కంటే కూడా చైనా పాకిస్తాన్ తోటి ఏం చేయాలనుకుంటుందో భారత్లో వాటన్నిటినీ కూడా సముపార్జించే ప్రయత్నం చైనా చేస్తోంది. ఇంకోవైపు బంగ్లాదేశ్లోని అక్కడ పోర్ట్లని వాటిల్లో కూడా చైనా ఇన్వెస్ట్మెంట్లు విరివిగా సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు చైనా ఇంట్రెస్ట్లతోటి ఇటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ రెండు ఏకమై భారత్ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సీరియస్గా నడుస్తుంది. అందుకోసం ఇప్పుడు ఖ్వాజా ఆసిఫ్ మేము దాడి చేయడానికి సిద్ధపడుతున్నాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, మనం రెడీగా లేమా అనంటే మనం అంతకు మించి రెడీగానే ఉన్నాం, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని, చైనాని తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు. సో వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేస్తారా అంటే పాకిస్తాన్ ఏ రోజు కూడా ప్రత్యక్ష యుద్ధంలో విజయం సాధించలేదు ఇప్పటి వరకు భారత్తో. 1947-48లో జరిగిన యుద్ధం కావచ్చు, కశ్మీర్ యుద్ధం కావచ్చు, 1965లో జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధం కావచ్చు, 1971 బంగ్లా యుద్ధంలో కావచ్చు, ఈవెన్ కార్గిల్ యుద్ధంలో కావచ్చు, పాకిస్తాన్ ప్రతిసారి ప్రత్యక్ష యుద్ధంలో ఖచ్చితంగా ఫెయిల్ అవుతూనే వచ్చింది. అందుకే వాళ్ళు ఒక డాక్ట్రిన్ రెడీ చేసుకున్నారు. ఈవెన్ జుల్ఫికర్ అలీ భుట్టో చేసినటువంటి స్టేట్మెంట్ నుంచే ఈ డాక్ట్రిన్ వచ్చింది. అదేంటంటే వి బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని.
అండ్ భారతదేశాన్ని వేలాది కట్స్ చేసి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రక్తమోడేలా భారత్ని చేస్తాము అని ప్రచ్ఛన్న యుద్ధానికి శ్రీకారం చుట్టింది పాకిస్తాన్. అందులో భాగంగానే కశ్మీర్లోకి టెర్రరిస్టులని పంపించడము, ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లు నిర్వహించడము, సూసైడ్ బాంబర్లను తయారు చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. సో భారత ప్రభుత్వం 2014 నుంచి ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొడతాను అని మనం ఎప్పుడైతే సిద్ధమయ్యామో, ఊరి అటాక్ జరిగిన తర్వాత మనము సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, పుల్వామా అటాక్ చేస్తే దానికి ప్రతిగా మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాము, అండ్ పహల్గామ్లో ఉగ్రదాడి చేస్తే మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి బదులిచ్చాము. సో ఇప్పుడు అదే ప్రాసెస్లో ఈసారి పాకిస్తాన్ ఎలాగైనా విజయం సాధించాలని అనుకుంటుంది అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు మనం దాడి చేసిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ సిద్ధంగా లేదు. పాకిస్తాన్ ఎంత సిద్ధంగా ఉందని అనుకున్నా వాళ్ళ కళ్ళు గప్పి వాళ్ళ రేడార్లకు చిక్కకుండా మనం వెళ్ళి దాడి చేసి వచ్చాం. ఈసారి అలా కాకుండా చైనా ఇంతకుముందు కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక 20 శాటిలైట్లు చైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అయినప్పటికీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. బట్ ఈసారి ఎలాగైనా సరే భారత్ని మనం ఇబ్బంది పెట్టాలి, భారత్ని దెబ్బ తీయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్టుగా కనబడుతోంది. శాటిలైట్ ప్రయోగం కావచ్చు, అండ్ సబ్మెరైన్లను తీసుకురావడం కావచ్చు, బంగ్లాదేశ్తో ఒప్పందాలు కావచ్చు, అండ్ చైనా ఇస్తున్నటువంటి టెక్నాలజీని తీసుకోవడం కావచ్చు. ఒకవైపు ఎక్విప్ అవుతూ ఉన్నారు, ఇంకోవైపు ఇక్కడ టెర్రరిస్టుల ద్వారా ఇక్కడ దాడి చేయించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్ని కోణాల్లో చూస్తూ ఉంటే లష్కర్-ఎ-తైబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్, అల్-ఖైదా, ఇప్పుడు రీసెంట్గా హమాస్ నెట్వర్క్ని కూడా ఉపయోగించి భారత్లో ఎలాగైనా సరే ఇక్కడ దెబ్బ కొట్టాలి, అండ్ తద్వారా మనం యుద్ధంలోకి దిగితే మన ఆర్థిక పురోభివృద్ధిని అడ్డుకోవాలనేది చైనా ప్లాన్. భారత్ అనేది చైనాకి ఆల్టర్నేట్, ప్రత్యామ్నాయం కాకూడదనేది చైనా ఒక ఉద్దేశము. ఇంకోవైపు పాకిస్తాన్కి భారత్ ఎదగకూడదనే ఒక ద్వేషపూరిత భావన. ఈ నేపథ్యంలో ఇదంతా జరుగుతోంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రస్తుతం అజిత్ దోవల్ గారు అండ్ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సర్వసన్నద్ధంగా త్రివిధ దళాలని సిద్ధం చేస్తూనే ఉన్నారు. అండ్ భారతదేశంలో ఉన్నటువంటి నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ టెర్రర్ కార్యకలాపాలు కొంచెం కనబడ్డా కూడా వాటన్నిటిని కూడా బర్స్ట్ చేస్తున్నారు, వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అనే పాలసీని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో ఇది యుద్ధమే, డైరెక్ట్గా యుద్ధం మొదలైనప్పుడు మాత్రమే యుద్ధం అనుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆల్రెడీ యుద్ధం బరిలోనే మనం ఉన్నాం. మన త్రివిధ దళాలు ఉన్నాయి, అండ్ అట్ ది సేమ్ టైం మన ఏజెన్సీస్ కూడా పనిచేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏజెన్సీస్ అండ్ త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇంకా శక్తి సామర్థ్యాలు భగవంతుడు అందించాలని కోరుకుందాం. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి, మన కోసం పనిచేస్తున్నటువంటి ఈ భద్రతా బలగాల విషయంలో మనం కొంత గౌరవాన్ని ప్రకటించే ప్రయత్నం చేద్దాం. దేశ ప్రభుత్వానికి మద్దతుగా నిలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.